పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం వేల్పూరులో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. స్థానికంగా ఉన్న కృష్ణానందం పౌల్ట్రీలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో వేల్పూరును రెడ్ జోన్గా ప్రకటించారు. పౌల్ట్రీలోని ఆరోగ్యంగా ఉన్న కోళ్లను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. వేల్పూరు గ్రామం నుంచి 1 కిలోమీటర్ వరకు రెడ్ జోన్గా, 10 కిలోమీటర్ల వరకు సర్వేలెన్స్ జోన్గా కలెక్టర్ ప్రకటించారు. 10 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ మాంసం, కోడిగుడ్లు అమ్మకాలు జరగకూడదని ఆదేశాలు జారీ చేశారు. బర్డ్ ఫ్లూ నివారణను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న కలెక్టర్ నాగరాణితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరు గ్రామంలో అయితే చూసుకున్నట్లయితే బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. అయితే ప్రస్తుతం బర్డ్ ఫ్లూ ఏదైతే సోకిందో అక్కడ కోళ్ళన్నీ కూడా డిసైజేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కలెక్టర్ మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, అసలు బర్డ్ ఫ్లూ కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారు మేడం? ఎప్పుడైతే మనకి రిపోర్ట్స్ అందినాయో వెంటనే కూడా మనం ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అందరితోటి కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఏదైతే పౌల్ట్రీలో బర్డ్స్ ఉన్నాయో, ఎక్కడైతే పాజిటివ్ వచ్చిందో ఆ బర్డ్స్, తర్వాత రేడియస్ 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్న బర్డ్స్ అన్నీ కూడా వాటిని కల్లింగ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి అవసరమైన లైమ్, బ్లీచ్ అండ్ సెక్యూరిటీ పరంగా తర్వాత జేసీబీసీ ఇవన్నీ కూడా మనం ప్రొక్యూర్ చేసుకుని ఈరోజు కల్లింగ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది. దీనికోసం 21 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో 21 మంది డాక్టర్స్ ఉన్నారు. తర్వాత 100 మెంబర్స్ టెక్నికల్ టీమ్స్, వెటర్నరీ అసిస్టెంట్స్, అటెండర్స్, వీళ్ళంతా కూడా హెల్పింగ్ పర్పస్ ఉండడం జరిగింది. వీళ్ళంతా కూడా ఈవేళ రేపు వరకు ఈ కల్లింగ్ ఆపరేషన్స్లో ఇంటెన్సివ్గా ఆపరేట్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన యాంటీవైరల్ డ్రగ్స్ అన్నీ కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ప్రొక్యూర్ చేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆపరేషన్స్, ఇక్కడ వీటిని బరీ చేయడం ఇవన్నీ కూడా యాజ్ పర్ ప్రొసీజర్ అంతా ఫాలో అవుతూ చేస్తూనే విలేజెస్లోనూ ఇక్కడ తణుకు టౌన్లో కూడా ప్రజల ఆరోగ్య రక్షణకు కావాల్సిన చర్యలన్నీ కూడా డిజిన్ఫెక్టెంట్స్ అక్కడ స్ప్రే చేయడము, తర్వాత వాళ్ళకి ఏదైనా సిమ్టమ్స్ ఉన్నాయా అనేది మెడికల్ అండ్ హెల్త్ నుంచి టీమ్స్ ఫామ్ చేసి కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉన్నాము. ఏదైనా అనుమానం వచ్చిన, అంటే హ్యూమన్ బీయింగ్స్లో ఏదైనా ఇప్పుడైతే ఏది కూడా సిమ్టమ్స్ కూడా కనిపించలేదు. ఏదైనా వస్తే మనం వెంటనే చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఎవరైతే ఇక్కడ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా యాంటీవైరల్ డ్రగ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మేడం, ఇప్పుడు చూసుకున్నట్లయితే చికెన్ షాపులకి సంబంధించి ఎన్ని రోజులు నిషేధం విధించారు మేడం? మొత్తం అంటే వాళ్ళు కూడా చికెన్ షాపులు డైరెక్ట్గా కట్ చేస్తారు కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు కదా. సో ఎన్ని రోజులు నిషేధం విధించారు మేడం ఇక్కడ? 21 డేస్ కంప్లీట్ బ్యాన్ అండి. ఈ 21 డేస్ ఈ 10 కిలోమీటర్ల రేడియస్లో ఈ 17 విలేజెస్లో కూడా ఎక్కడ చికెన్, ఎగ్ షాప్స్ ఓపెన్ చేయడానికి వీల్లేదు. అట్లాగే మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి స్కూల్స్లో కానీ అంగన్వాడీస్లో కానీ ఎవరికి కూడా ఎగ్స్ ఇవ్వడం లేదు. ఈ 21 రోజులు అయితే ఇది కంట్రోల్ ఉంటుంది. ఇది చూసుకున్నట్లయితే కలెక్టర్ కూడా నేరుగా ఏదైతే బర్డ్ ఫ్లూ సోకిన ఫామ్ దగ్గరికి చేరుకున్నారు. డిస్ట్రాయ్ అంతే ఏ విధంగా కనెక్ట్ చేస్తున్నారు, బర్యాలు చేయాల్సిన పరిస్థితి ఏంటి కూడా పూర్తిగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ 1 కిలోమీటర్ రేంజ్ అంతా కూడా రెడ్ జోన్గా ప్రకటించారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఈ 10 కిలోమీటర్ సరౌండింగ్లో ఉన్న 17 విలేజ్లకు సంబంధించి చికెన్ అమ్మడాన్ని కూడా నిషేధించామని కూడా చెప్తున్నారు. మాంసం దుకాణాలు కూడా పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే చూసుకున్నట్లయితే పూర్తిగా దీనికి సంబంధించి ఏదైతే దీనికి సంబంధించిన ప్రికాషన్స్ అన్ని కూడా మెడికల్ సంబంధించి కూడా పూర్తిగా డోర్ టు డోర్ టెస్టులు చేస్తున్నట్టు కూడా కలెక్టర్ చెప్తున్న పరిస్థితులు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో కనిపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ రవితో శంకర్.